నా ఫోన్లు కొంచెం ఎందుకన్నా ప్లీజ్. ఫోన్లు కొంచెం ఎందుకన్నా మొత్తం ప్రార్థిస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 8 మంది మంత్రులం ఆది శ్రీనివాస్ గారి నేను ఇద్దరం కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా అనేకమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో వాటి అన్నిటికీ శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ శివరాత్రి లోపల అవన్నీ కూడా ముందస్తుగా ముందుకు నడవాలని నడిపించుకునేటువంటి విధంగా భగవంతుడు సంకల్పాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు వేడుకుంటున్నాం. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు, అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమ్మేళనంతో ఏర్పాట్లను పూర్తిగా గాంపి చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఈ పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది, ఓ భక్తుడిగా, ఓ ఎంపీగా, ఓ మంత్రిగా. కానీ ఈరోజు విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ లోక కళ్యాణం జరగాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందాలని, ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టతో ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతో పాటు రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితం ఉండాలని చెప్పని సందర్భంగా వేడుకుంటూ ఈ 3 రోజులు కూడా ఇప్పుడే వారు అన్నట్టుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మేలైనటువంటి సౌకర్యాలను, కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామి రాష్ట్రాలందరూ ఈ సందర్భంగా ప్రార్థిస్తూ వేములవాడ రాజన్న ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకత, కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెమెక్కును చెల్లించుకుంటా అనేటువంటి, దేశంలో ఏ దేవాలు లేనటువంటి కోడె మొక్కు కూడా స్వామివారికి చెల్లించుకునేటువంటి చక్కటి మొక్కున్నటువంటి సందర్భంలో అనేక మంది, లక్షలాది మంది ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఈ రాజన్న ఆలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతం వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు పెట్టుకుంటే అధికార యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆలోచనతో ఇక్కడ నేను కూడా స్థానిక ఏదో 2 సార్లు చేరి ఉన్న సందర్భంలో రాజన్న ఆలయకు వచ్చే భక్తులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఏర్పడేయాలని చెప్పని ఇంచుమించు 76 కోట్లతో ఆలయ విస్తీర్ణ, వారి సంకల్పం వెంగమాంబ సత్రంలాగా తిరుమలలో ఉన్నట్టు ఇక్కడ ఉండాలని చెప్పిన 35 కోట్లతో ఆలయ ముందున్నటువంటి వెడల్పుకు 47 కోట్లతో ఏతుందో ఈ మహాశివరాత్రి తర్వాత పనులు వేగంగా జరిగి వచ్చే మహాశివరాత్రికి పూర్తి చేసుకునే విధంగా మీ ఆశీలు తండ్రి అని కూడా రాజాన్ని దండం పెట్టుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని చెప్పని కూడా స్వామివారిని వేడుకోవడం జరిగిందని సందర్భంగా తెలుసు. అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షల్ని ప్రభుత్వ పక్షాన, మా పక్షాన, ఈ ప్రాంత ప్రజాప్రతినిధి పక్షాన తెలియజేస్తా ఉన్నాం.